స్టాప్ ఇట్. మిస్టర్ ప్రజాపతిరావు, ఇప్పుడు ఈ వీడియోలో కనిపించింది మీరేనా? ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా సంచాడించిన నాటకం. ఎస్ మిస్టర్ ప్రజాపతిరావు, ఇది నాటకమే. నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి సంధ్య అనే పేరుతో ఈమె చేత నేను ఆడించిన నాటకం. ఎస్, దిస్ ఇస్ ఎ ట్రాప్. ఈమె వేరెవరో కాదు, నీ చేత వంచబడ్డ సీత. ఏమ్మా, లాయర్ శ్రీదేవి చెప్పేది నిజమేనా? ఎస్, నిజం, ముమ్మాటికి నిజం. నా పేరు సీత. ఏ పాపము ఎరగని ఒక మంచి మనిషిని ఇదే బోనులో నిలబెట్టి హంతకుడుగా నిరూపించి జైలు పాలు చేశారే, ఆ అమాయకుడైన డాక్టర్ భార్య సీతను నేనే. ఎంతో మంది పుణ్యస్త్రీలు పుట్టిన గడ్డ మీద పుట్టి ఈ దేశ సాంప్రదాయానికి సభ్యతకు వారసురాలుగా బ్రతుకుతూ వ్యభిచారిణి అని కలియుగ రావణాసుల చేత ముద్ర వేయించుకుని పోలీసుల సంఖ్యలలో చిక్కిన ఆ సీతను నేనే. చట్టాన్ని కాపాడవలసిన ఒక ఎస్ఐ నన్ను అంగడి బొమ్మను చేయాలనుకున్నాడు. నా శీలాన్ని కోరాడు. రాక్షసంగా నన్ను అనుభవించే ప్రయత్నంలో నా కన్న బిడ్డను గొంతు నొలిమి చంపేస్తుంటే చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడ్చిన సీతను నేనే. జరిగిన అన్యాయానికి ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎక్కడ న్యాయం దొరుకుతుందని వెతుక్కుంటూ ఇతని దగ్గరికి వెళ్ళాను. అది శవమైనా పర్వాలేదు, అనుభవించడానికి ఆడదైతే చాలని కామాంధుడైన ఈ మనిషి పవిత్రమైన నా శీలాన్ని నాశనం చేశాడు. కట్టుకున్నవాడు జైల్లో, కన్నబిడ్డ శ్మశానంలో, నేను నడి బజార్లో దిక్కుతోచిన స్థితిలో ఉన్న నన్ను ఈ ఉత్తమురాలు కాపాడింది. చచ్చి సాధించేది లేదని, నువ్వు బ్రతకాలని, నీకు న్యాయం జరగాలని నన్ను ఈ న్యాయస్థానంలో నిలబెట్టింది. కానీ నాకిక్కడైనా న్యాయం జరిగిందా? లేదు. నేనడిగిన న్యాయానికి ఏ శిక్ష పడిందో తెలుసా న్యాయమూర్తి గారు? హంతకురాలనే శిక్ష. కళ్ళు లేని మీ న్యాయానికి మనసు కూడా లేకుండా చచ్చిపోయింది. ఆడదానిగా నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ద్వేషంతో నా గుండె మండిపోయింది. పగతో నా కళ్ళు నిప్పులయ్యాయి. ఆ దుర్మార్గులను ఖండ ఖండాలుగా నరికి వాళ్ళ రక్తంతో మీ కోర్టు ముందు ముగ్గులు పెట్టాలనుకున్నాను. వాళ్ళ మాసుపు ముద్దలతో తోరణాలు కట్టాలనుకున్నాను. కానీ నేను ఆడదాన్ని, అసహాయురాల్ని. ఆడదానిగా పుట్టడమే నేను చేసిన నేరం. యువర్ ఆనర్, విన్నారా ఆడదాని ఆక్రోశం? అసహాయతలో ఉన్న ఆడదాన్ని కళ్ళు తుపాకీ తోటాలు కావాలి. అన్యాయం జరిగిన ఆడదాని ఆవేశం మర ఫిరంగి కావాలి. చట్టాలు, కోర్టులు ఆడదాన్ని మోసం చేసినప్పుడు ఆడది ఆదిశక్తి కావాలి. ధర్మం దొరుకుతుందనే ఆశతో ఆ రోజు ఈమెను కోర్టుకు తెచ్చాను. కానీ ధర్మం కాస్త కమ్మడిపోయింది. న్యాయం కోసం ఈమెను బోన్లో నిలబెట్టాను. కానీ న్యాయ రాజకీయ శక్తుల పాదాల కింద నలిగిపోయింది. అందుకే మోసాన్ని మోసంతో జయించాలని ఈమె చేత నాటకం ఆడించాను. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీతను జామీన్ మీద బయటికి తీసుకొచ్చి సంధ్యగా మార్చాను. విదేశాల నుండి వచ్చినట్లుగా నమ్మించి మోసం చేశాను. ఆ మోసం తెలుసుకోలేక ఓ ఆడదాని కోసం ఈ నీచుడు ఎన్ని కిరాతకాలు చేశాడో ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు. ఇంతకైనా సజీవమైన సాక్ష్యాలు అక్కర్లేదనుకుంటాను యువర్ ఆనర్. ప్రజాసేవ చేస్తానని నోట్లతో ప్రజల ఓట్లు సంపాదించి రాజకీయ రాక్షసాలను సాగించే ఇలాంటి వాళ్ల చేతుల్లో పదవులుంటే ఈ దేశాన్ని వాదుల లెక్కన అమ్ముతారు. ఇలాంటి దేశ ద్రోహులు, రాక్షసులు బ్రతకడానికే వీల్లేదు. కానీ యువర్ ఆనర్, ఈసారి నా నీతికి న్యాయం జరిగి తీరాలి. అలా జరగకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఇక్కడ మీకు చూపించిన వీడియో క్యాసెట్ కాపీలో పార్లమెంట్ లో చూపిస్తాను. పేట పేటకి, వీధి వీధికి తిరిగి ప్రజలందరికీ చూపిస్తాను. ధర్మం దారి తప్పితే ప్రజలే దానికి తీర్పు చెప్తారు. ఇది కేవలం నా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. నాకు న్యాయం జరగాలన్న ఆశతో, ఆవేదనతో ఆక్రోశిస్తున్న సత్యాలు. ఇంతకన్నా ఇక దచ్చాలి ఎవరన్నా, దచ్చాలి. తీర్పు రేపటికి వాయిదా వేయడమే.